ఇవాళ జంట నగరాలలో ఉన్న కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలి. ఇవాళ కాలుష్యమే యమపాశమై మన ప్రాణాలు తీసుకుంటుంది. ఇవాళ చాలామంది మీరు చూస్తున్నారు నగరంలో కాలుష్యం ఎట్లా పెరుక్కుంటూ పోతుందో. అందుకే నాలాల అడ్డంకులు తొలగిస్తున్నాం, చెరువుల కబ్జాలకు విముక్తి కలిగిస్తున్నాం, రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చేస్తున్నాం, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నాం, అండర్ పాసులు కడుతున్నాం. ఈరోజు ఎక్కడ ఏమి కావాలన్నా రాబోయే 100 సంవత్సరాలకు ఈ నగరం ఏ విధంగా ప్రజలకు ఉండాలో ఈరోజు బ్రహ్మాండమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన, నగరంలో ఆర్టీసీ బస్సులు, డీజిల్ బస్సులు ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఈ నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఈ డీజిల్ 3000 ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్డు లోపల వద్దు, బయటికి జిల్లాలకు తరలించండి. ఈ నగరంలో మొత్తం 3000 ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను మీకు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సంవత్సరం లోపల నగరంలో మొత్తం డీజిల్ బస్సులను నగరం అవతలికి తరలించడమే కాదు, 3000 ఎలక్ట్రిక్ బస్సులను నగరానికి అందించి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం.